హాయ్ అందరికీ. డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. ఒక మంచి మ్యాటర్ చెప్తా మీకు. బేసికల్గా ఇప్పుడు 10th క్లాస్ చదువుకుని లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళు చాలామంది ఖాళీగా నాకు మెసేజ్ చేస్తుంటారు. వాళ్ళ గురించి ఈ మ్యాటర్ అంతా ఏం లేదు. ఒక రిక్రూట్మెంట్ ఉంది, జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఐటీఐ సర్టిఫికేట్, అంటే నో ఎగ్జామ్ నో ఇంటర్వ్యూ, విత్ మెరిట్ లిస్ట్తో మీకు అప్రెంటిస్ పోస్ట్ ఒక జాబ్ అయితే వస్తుంది. సో ఆ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఏందో క్లియర్గా చూద్దాం. రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో టోటల్ 5349 అప్రెంటిస్ పోస్ట్స్ ఉన్నాయి. అంటే దాంట్లో డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి. కార్పెంటరు, ఫిట్టరు, ఇట్లా ప్లంబరు, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ డేట్ వచ్చేసి 23rd March. తొందరగా అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ 15 to 24, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఐటీఐ సర్టిఫికేట్ రిలవెంట్ ట్రేడ్లో ఉండాలా. అంటే మీరు ప్లంబర్ అయితే లేదా ఎలక్ట్రీషియన్ అయితే ఆ ఐటీఐ సర్టిఫికేట్ మీకు ఉండాలి. ఇది క్వాలిఫికేషన్. స్టైఫండ్ ఇస్తారు, శాలరీ కాదు. సో మంత్లీ ఒక 10,000 వరకు స్టైఫండ్ రావచ్చు. అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్, మిగతా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ ఫ్రీ. 349 పోస్టులు ముంబైలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది లిస్ట్, ఇమేజ్ వస్తుంది చూస్తున్నారా, ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, జస్ట్ మెరిట్ లిస్ట్. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. నో ఎగ్జామ్ నో ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆన్లైన్లో ఎట్లా అప్లై చేయాలో క్లియర్గా చూద్దాం. గూగుల్లో ఆర్ఆర్సీ వెస్టర్న్ రైల్వే అని కొడితే ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, అఫీషియల్ సైట్. దాన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ లింకే చూసినారా, ఇది అఫీషియల్ సైట్ ఓపెన్ అయ్యాక నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఫర్ అప్రెంటిస్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. మనం నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేద్దాము. క్లిక్ హియర్ టు వ్యూ ద నోటిఫికేషన్. సో నేను చెప్పిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవే ఉంటాయి. ఫిట్టరు, వెల్డరు, టర్నరు, మెషినిస్ట్, పెయింటరు, డ్రాఫ్ట్స్మెన్. సో మ్యాక్సిమం నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇట్లా క్రిస్ప్గా ఉంటాయి. నోటిఫికేషన్లో చూసుకోండి పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంతా. ఇప్పుడు అప్లై చేద్దాం. క్లిక్ హియర్ టు అప్లై. ఇది రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్కి. మనం కొత్త వాళ్ళం కాబట్టి న్యూ అప్లికెంట్, క్లిక్ హియర్ టు రిజిస్టర్. ఇక మన డీటెయిల్స్ ఫిల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. పేమెంట్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఇదబ్బా నోటిఫికేషన్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అరే అన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. 10th క్లాస్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అట్లీస్ట్ 1 year అయినా అప్రెంటిస్ పోస్ట్ మాకు ఉంటుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి మ్యాక్సిమం 10th క్లాస్ ఐటీఐ ఉన్న వాళ్ళకి. అండ్ ఈ రీల్ అన్న సూపర్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అనిపిస్తే కింద జై హింద్ అని కమెంట్ చేయండి. జై హింద్.